బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సడన్ మీటింగ్ నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అధికార పార్టీని అసెంబ్లీ వేదికగానే ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించనున్నట్టు సమాచారం. ఇక ఏ అంశం లేవనెత్తినా ఎలా కార్నర్ చేయాలి, ప్రభుత్వ విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. హైడ్రా దగ్గర నుంచి మూసీ పునరుజ్జీవం పైన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగనున్న నేపథ్యంలో ఎర్రవల్లి సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సడన్ మీటింగ్ నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అధికార పార్టీని అసెంబ్లీ వేదికగానే ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించనున్నట్టు సమాచారం. ఏ అంశం లేవనెత్తినా ఎలా కార్నర్ చేయాలి, ప్రభుత్వ విమర్శ ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశాలపైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. హైడ్రా దగ్గర నుంచి మూసీ పునరుజ్జీవం పైన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగనున్న నేపథ్యంలో ఎర్రవల్లి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇక బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసే పనిలో బీఆర్ఎస్ నేత ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఏదైతే స్పందించేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీలు ఇద్దరిని కూడా ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి పిలిపించడం జరిగింది. అక్కడ జరగబోయేటువంటి సమావేశంలో మొత్తం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు కానీ అదేవిధంగా ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఇటీవలి కాలంలో హైడ్రా, ఆ తర్వాత మూసీ పునరుజ్జీవనం పేరుతో అక్కడ మూసీ ప్రజల్ని ఖాళీ చేయించినటువంటి విధానంతో పాటు లగిచెర్ల లాంటి భూసేకరణకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కావచ్చు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు కావచ్చు, అవన్నీ కూడా హామీ ఇచ్చి చేతులెత్తేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. దాని ద్వారా ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఉండాలి అనేటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా ఏ చిన్న అంశం దొరికినా దానిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడంతో పాటు ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తా ఉంది. ఇప్పుడు తాజాగా 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా రూపురేఖలు మారుస్తూ సచివాలయం అసెంబ్లీలో ప్రారంభించబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. కాబట్టి దానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు, అసెంబ్లీలో ఉన్నటువంటి రూపం ఇవన్నీ మార్చడం ఏదైతుందో వాటిపైన కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని అంశాలపైన ప్రజల్లోకి వెళ్ళాలంటే అసెంబ్లీ వేదిక సరైనటువంటి వేదిక కాబట్టి ఆ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడానికి జరగబోయేటువంటి సమావేశంలో ఈ యొక్క ఆలోచన చేయబోతా ఉన్నారు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.